హలో గాయ్స్, ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టేయండి. అలాగే ఇవాళ మనం చెప్పుకోపోయే కథ పేరు రక్షక ప్రేమ. రచించిన వారు కీర్తిప్రియ. మరి ఇక ఏ మాత్రం ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి. రక్షక ప్రేమ ఎపిసోడ్ నెంబర్ 20. గైస్, మీరెంతగానో ఎదురు చూస్తున్నా మీకు ఇష్టమైన భాగం వచ్చేసింది. ఈ భాగంలో సిద్ధు శైలు ఇద్దరిని కలిపేస్తున్నాం అన్నమాట. మీరందరూ కూడా దీనికోసమే కదా ఎదురు చూసేస్తుంది. ఇంకెందుకు లేటు, పదండి వెళ్ళిపోదాం. శైలు నిలయం. సిద్ధు కోసమే వెతుకుతూ బయటకు వచ్చిన శైలుని చూసి తను రాగానే కావాలని అప్పటి వరకు సైలెంట్గా ఉన్న లేడీ బ్యాచ్ అంతా సిద్ధు దగ్గరికి వెళ్ళి ఏదో అడుగుతున్నట్టు అడుగుతుంటే ఫోన్ మాట్లాడుతూ ఒక్క నిమిషం మిస్ ఫోన్ అంటూ అటు తిరిగి ఫోన్ మాట్లాడుతుంటాడు సిద్ధు. శైలుని చూసి అందులో ఒక అమ్మాయి కావాలనే సిద్ధు దగ్గరగా తనకి తగిలేలా నిల్చుని సిద్ధు చేయి పట్టుకుంటున్నట్టు యాక్ట్ చేస్తూ తన భుజం మీద తలవాల్చి ఏదో మాట్లాడుతుండడం చూస్తుంది శైలు. సిద్ధు అటు సైడ్ తిరిగి ఉండడంతో సిద్ధుకి వెనకాల కొద్ది దూరంలో నుండి శైలు చూస్తుంటే సిద్ధు ఆ అమ్మాయికి తగులుతూ ఉన్నట్టే కనిపిస్తుంది శైలుకి. శైలు కోపంగా చూస్తుంది అని గమనించిన ఇంకొక అమ్మాయి కావాలనే కాలు స్లిప్ అయినట్టు చేసి సిద్ధు మీద పడిపోతుంది. అది చూసిన సిద్ధు ఆ అమ్మాయి పడిపోతుందేమో అని పడకుండా పట్టుకుంటాడు. ఆ అమ్మాయిని కేర్ఫుల్గా నిల్చోబెట్టి అయ్యో ఓకే మిస్ అని భుజాలు పట్టుకొని అడుగుతుంటే కావాలని సిద్ధు చేతుల మీద చెయ్యేసి నిమురుతూ హా సార్ థ్యాంక్ యూ అంటూ వయ్యారలిపోతుంది. ఇదంతా చూస్తున్న శైలుకి సిద్ధు ఏదో తప్పు చేస్తున్నాడనో లేక కావాలనే చేస్తున్నాడనే భావం లేదు. 2 రోజుల నుంచి తను ఎంత దగ్గరగా రావాలని చూసినా కనీసం తనని టచ్ కూడా చేయనివాడు ఇప్పుడు మాత్రం వాళ్ళతో అంత క్లోజ్గా ఉండడం చూడలేకపోతుంది. అక్కడ జరుగుతుందంతా చూస్తుంటే మనసంతా బాధగా అయిపోతూ కళ్ళలో నీళ్ళు వస్తుంటే అది చూడలేక బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్లాన్ సక్సెస్ అయింది అని ఆ అమ్మాయిలంతా వెళ్తున్న శైలు వైపు నవ్వుతూ చూస్తుంటే అప్పుడు చూస్తాడు సిద్ధు. బాధగా వెళ్తున్న శైలుని చూసి వీళ్ళంతా ఏం చేస్తున్నారో అర్థమయ్యి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని కంచు కంఠంతో అరవగానే బెదిరి అందరూ సిద్ధుకి దూరంగా జరుగుతారు. అందరినీ కోపంగా చూస్తూ మీరు అసలు అమ్మాయిలేనా, సిగ్గు లేకుండా ఎలాంటి పనులు చేస్తున్నారు, షేమ్ ఆన్ యూ అని తిట్టి వెళ్ళిపోతుంటే అందులో ఒక అమ్మాయి సారీ సార్ ఏదో సరదాకి అంటుంటే షటప్, సరదానా, సరదా అంటే కొంతవరకు చేస్తే ఏదైనా బాగుంటుంది, ఇలా మితిమీరితేనే చాలా అసహ్యంగా ఉంటుంది, ఇంకొక క్షణం మీరు ఇక్కడ ఉన్నారంటే ఏం చేస్తానో నాకే తెలీదు, గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్ అంటుంటే సార్ అది గెట్ అవుట్ అని అరిచినట్టే అనగానే దడుచుకొని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళి శైలు కోసం ఎక్కడ వెతికినా కనిపించదు. సిద్ధుని చూసి నాన్న సిద్ధు కోసం వెతుకుతూనే హా మావయ్య చెప్పండి. అదేంట్రా ఇంకా రెడీ కాలేదా నువ్వు, టైం అవుతుంది, ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు కూడా, వెళ్ళు త్వరగా రెడీ కాపో అంటుంటే హా మావయ్య వెళ్తున్నా ఇప్పుడే అంటూ శైలుని వెతుకుతూనే తన రూమ్కి వెళ్ళిపోతాడు సిద్ధు. రూమ్కి వెళ్ళి ఎన్నిసార్లు శైలుకి కాల్ చేసినా కట్ చేస్తూనే ఉంది. ప్లీజ్ రా ఒక్కసారి లిఫ్ట్ చేయి అనుకుంటూ శైలు ఇచ్చిన డ్రెస్ని ప్రేమగా తడుముతూ డ్రెస్ వేసుకుంటూనే కాల్ చేస్తూ ఉంటాడు. ఎంతసేపు చేసినా తను ఇంకా లిఫ్ట్ చేయకపోయేసరికి బాధగానే రెడీ అయ్యి కిందికి వెళ్తాడు. ఆల్రెడీ అందరూ వచ్చేయడంతో చరణ్, మనోజ్ కూడా స్టేజ్ మీదనే ఉండి ఉంటారు. అప్పుడే అమ్మాయిలు తీసుకురండి అని పంతులు గారు చెప్పడంతో పైనుంచి బుట్ట బొమ్మల్లాగా దిగి వస్తున్నారు మన ముగ్గురు హీరోయిన్లు. ఇంతసేపటికి శైలు కోసం వెతుకుతున్న సిద్ధు కళ్ళు ఒక్కసారిగా మెట్ల వైపు అలా స్ట్రక్ అయిపోతాయి. చిలకపచ్చ రంగు లెహెంగాలో హెయిర్కి చిన్న క్లిప్ పెట్టి వదిలేసి డ్రెస్కి తగ్గ డైమండ్ జ్యువెలరీతో ఆ ఫంక్షన్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లా మెరిసిపోతుంది శైలు. ఎవరికి కాబోయే పెళ్ళాల్ని వాళ్ళు ప్రేమగా కళ్ళ నిండా నింపుకుంటూ చూస్తున్నారు మన ముగ్గురు హీరోలు. మెరూన్ కలర్ షెర్వానీ డ్రెస్లో ఎత్తుకు తగ్గ జిమ్ బాడీ, ముఖంపై చిరునవ్వు, కోర మీసం, ఎక్స్ప్రెసివ్ ఐస్ ఎవరైనా చూస్తే ఆ కళ్ళకే పడిపోయేలా చూడ్డానికి అచ్చం స్వయంవరంకి వచ్చిన రాజకుమారుల్లా మెరిసిపోతూ కనిపిస్తున్నాడు సిద్ధు. సిద్ధునే చూస్తూ కళ్ళు పక్కకు కూడా చూడను అంటుంటే అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటున్నా తన వల్ల కాక అలానే చూస్తూ మెట్లు దిగుతుంటే ఇందాక జరిగిన ఇన్సిడెంట్ అంతా గుర్తొచ్చి ఫేస్లో ఉండే స్మైల్ అంతా మాయమైపోయి డల్గా మొహం పక్కకి తిప్పుకుంటుంది శైలు. అప్పటి వరకు తనని చూస్తుంటే మామూలుగానే ఉంది అనుకున్నవాడు కాస్త శైలు సడన్గా అలా ఫేస్ పక్కకి తిప్పుకునేసరికి చాలా బాధగా అనిపిస్తుంది. గీతు, చరణ్ పక్కన షాలు, మనోజ్ పక్కకు వెళ్ళి నిల్చుంటారు. శైలు కింద ఉన్న రాధ దగ్గర ఆగిపోతుంది. అది చూసి తనతో మాట్లాడదామని వెళ్ళేలోపు కిరణ్ పిలవడంతో ఆగిపోతాడు. హా మావయ్య నువ్వు ఇక్కడే ఉండు సిద్ధు అని మనోజ్ పక్కన నిల్చోబెడతాడు. ఇంకేం చేయలేక అలాగే మావయ్య అని అక్కడే ఉంటాడు. పంతులు గారు టైం చూడండి. హా అమ్మ ముహూర్తం సమయం అయింది, ఒకరికొకరు తాంబూలాలు మార్చుకోండి అనగానే ఫస్ట్ షాలు పేరెంట్స్, మనోజ్ పేరెంట్స్ తాంబూలాలు మార్చుకుంటారు. ఆ తర్వాత లక్ష్మితో తాంబూలాలు మార్చుకుంటారు రాధాకిరణ్లు. తాంబూలాలు మార్చుకోవడం అయిపోయాక
రెండు జంటలు ఉంగరాలు మార్చుకోండి బాబు అనడంతో రెండు జంటలు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకొని మనోజ్ చరణ్ ఇద్దరు షాలు గీతలు నుదుటి మీద ముద్దు పెట్టుకుంటారు. అందరూ క్లాప్స్ కొట్టడంతో ఎంగేజ్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. రెండు జంటల్ని స్టేజ్ మీదనే కుర్చీలో కూర్చోబెట్టి కిరణ్ స్టేజ్ మీదకి వెళ్ళి, హలో ఎవ్రీవాన్, ఈరోజు నా పిల్లల ఎంగేజ్మెంట్ సెరమనీకి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈరోజు ఎంగేజ్మెంట్ ఈవెంట్ మాత్రమే కాదు, ఇంకొకరిని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేద్దామనేసి ఇలా వచ్చాను అంటూ, సిద్ధు ఇలా రానాన్న, శైలు నువ్వు కూడా అనగానే ఇద్దరు స్టేజ్ మీదకి వచ్చి కిరణ్కి అటొకరు ఇటొకరు నిల్చుంటారు. సిద్ధు భుజం మీద చెయ్యేసి, హీఈస్ మిస్టర్ సిద్ధార్థ్ నందన్, నా కాబోయే అల్లుడు, ఈ ఇంద్రభవనానికి రాబోతున్న ఒక్కగానొక్క యువరాజు. అది విన్న కొంతమంది చాలా సంతోషపడితే ఇంకొంతమంది షాక్తో అలా చూస్తూ ఉంటే ఇంకొంతమంది వీళ్ళిద్దరి జంటను చూసి కూలుకుంటున్నారు. ఎందుకంటే కిరణ్కి ఉన్న ఆస్తి అంతస్తులు అన్నిటికీ శైలు ఒక్కటే వారసురాలు, ఒక్కగానొక్క ఆడపిల్ల. ఎప్పటి నుంచో చాలామంది కళ్ళు తన ఆస్తి మీద శైలు మీదే ఉంది. కానీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయ్యేసరికి బిత్తరబోయి చూస్తున్నారు. యాక్చువల్లీ వీళ్ళ పెళ్ళి కూడా ఒకేసారి పెట్టుకుందాం అనుకున్నాం, కానీ అంటే ఇద్దరు వైపు చూస్తూ, నా పిల్లలిద్దరూ అప్పుడే వద్దు అనడంతో ప్రస్తుతానికి నా కొడుకులు మాత్రమే పెట్టుకుంటున్నా. మీ అందరి ఆశీర్వాదాలు మా పిల్లల మీద ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మీకోసమే అరేంజ్ చేసిన విందుని ఎంజాయ్ చేసి వెళ్ళమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనగానే అందరూ విష్ చేస్తూ క్లాప్స్ కొడతారు. థ్యాంక్ యూ డాడీ అంటూ హగ్ చేసుకుంటుంది శైలు. పక్కనే ఉన్న సిద్ధు, థ్యాంక్స్ మావయ్య, మా డెసిషన్స్ని మీరు గౌరవించినందుకు. ఇద్దరిని పక్కపక్క నిల్చోబెట్టి తన వాళ్ళకి ఎదురుగా నిల్చొని, ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండండి మా అంటూ ఇద్దరికి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటాడు. ఒక పక్క సిద్ధుకి నొప్పి స్టార్ట్ అయినా బలంగా దాన్ని అదింపెట్టుకుంటూ పైకి కనపడకుండా నవ్వు నటిస్తూ ఉంటాడు. ఇంతలో కిరణ్ని ఎవరో పిలవడంతో వస్తున్నా అంటూ వెళ్ళిపోతాడు. స్టేజ్కి కొంచెం దూరంగా వచ్చి ఇద్దరు ఎదురెదురుగా నిల్చొని ఒకరినొకరు మౌనంగా చూసుకుంటున్నారు. ఎంతసేపు అయినా శైలు ఏం మాట్లాడకపోవడంతో, ఏమైందిరా నాతో మాట్లాడవా అంటుంటే బాధగా తలవంచుకుంటుంది శైలు. నా మీద ఏమైనా అనుమానమారా అని డైరెక్ట్గా అడిగేసరికి కంగారుగా సిద్ధు నోటి చెయ్యి అడ్డు పెట్టి, అంత మాట అనుకు సిద్ధు, నీపై అనుమానం నాకు కల్లో కూడా రాదు అంటూ చేయి తీసేస్తూ, కాకపోతే నాకే ఎందుకో బాధేసింది అంతే, ఇంకేం లేదు సిద్ధు. శైలు బాధ తెలుస్తుంటే గుండె పిండేసినట్టుంది సిద్ధుకి. తను ఏడుస్తూ ఉన్నా కళ్ళు తుడవలేకపోతూ ఉంటాడు. శైలు కళ్ళల్లో నీళ్ళు చూస్తుంటే ఇక్కడ సిద్ధు గుండెల్లో రక్తం చిందుతుంది. బాధ అంతా నీళ్ళగా మారి కళ్ళకి అడ్డుపడుతుంటే అది చూసిన శైలు, అరే సిద్ధు ఏంటిది, నేనేం బాధపడట్లేదులే అంటూ ముందుకొచ్చి సిద్ధుని టచ్ చేయగానే ఈసారి ఎందుకో షాక్ మరీ గట్టిగా తగలడంతో అది నేరుగా గుండెకి చేరి గుండెను చీల్చేస్తున్నట్టు అనిపించి తనకు తెలియకుండానే శైలుకి దూరం జరుగుతాడు సిద్ధు. అది చూస్తున్న శైలుకి అసలు సిద్ధు పరిస్థితి ఏంటో అర్థం కాక, నేను బాధపడితే చూడలేడు, అలా అని దగ్గరకు వస్తుంటే కావాలని దూరం జరుగుతున్నాడు అనుకుంటుంటే శైలుకి కన్నీళ్ళు ఆగడం లేదు. ఏడుస్తూనే తను అలా దూరం జరిగేసరికి అలానే చూస్తూ తట్టుకోలేక ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏడుస్తూ వెళ్తున్న శైలునే చూస్తూ అబ్బా అనుకొని, శైలు శైలు ఒక్క నిమిషం ఆగరా ప్లీజ్ అంటూ తన వెనకే వెళ్తాడు. తన రూమ్కి వెళ్ళి కిటికీ దగ్గర నుంచుని ఆకాశం వైపు చూస్తూ ఉంటే కన్నీళ్ళు దారగా కారిపోతూ ఉన్నాయి శైలుకి. శైలు బాధ చూస్తుంటే సిద్ధుకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. తన వెనకే వచ్చిన సిద్ధు శైలు అంటూ దగ్గరికి వెళ్ళి తన భుజం మీద చేయి వేయబోయి ఆగిపోతాడు. అది చూసిన శైలు చిన్నగా ఒక నవ్వు నవ్వి వెనక్కి తిరగకుండానే, ఎందుకు సిద్ధు, నేను మరీ అంత అంటరాని దాన్ని అయిపోయానా? కనీసం నన్ను తాకడానికి కూడా అంతగా ఆలోచిస్తున్నా, ఏం చేశా సిద్ధు నేను అని బాధగా మాట్లాడుతుంటే తన మాటలు ఒక్కొక్కటి గుండెలో గుణపంలా గుచ్చుతున్నట్టే ఉంటే, ఎందుకురా అలా మాట్లాడతావు అంటాడు. వెనక్కి తిరిగి, ఇంకెలా మాట్లాడమంటావు చెప్పు నువ్వే అంటూ ముందుకొస్తూ మాట్లాడుతుంటే సిద్ధు వెనక్కి వెళ్తూ ఉంటాడు. అందరితో బాగానే ఉన్నావు, నాతో మాత్రం ఇలా, నేను తాకితే చాలు నా కామెడు దూరంలోకి వెళ్ళిపోతావు. 3 రోజుల నుంచే చూస్తున్నా, నా అంతటి నేను ప్రేమగా దగ్గరకు వచ్చినా కావాలనే దూరం పెడుతున్నావు. ఇప్పుడు కూడా చూడు, నేను దగ్గరకు వస్తున్నా కూడా నువ్వు దూరంగానే వెళ్ళిపోతున్నావు అంటూ అక్కడే ఆగిపోయి, ఎందుకు సిద్ధు, ఎందుకు ఇలా చేస్తున్నావు, నేనంటే నీకు ఇష్టం లేదా చెప్పు సిద్ధు అంటూ ఏడుస్తుంటూ చెప్తుంటే సిద్ధు ప్రాణం నలిగిపోతుంది. వెనక్కి వేస్తున్న తన అడుగులు ఒక్కసారిగా ఆపేస్తాడు. అటువైపు తిరిగి, ప్లీజ్ సిద్ధు వెళ్ళిపోవా ఇక్కడి నుంచి, నేను ఇంత బాధపడుతున్నా నీలో కొంచెం కూడా చలనం లేదు, నువ్వు ఇక్కడే ఉంటే నా బాధ ఇంకా పెరిగిపోతుంది, ఆ బాధలో పొరపాటున నిన్ను తాకినా తాకుతాను, ప్లీజ్ వెళ్ళిపో అంటుంటే సిద్ధుకి ఆల్మోస్ట్ చచ్చిపోయినట్టే అనిపిస్తుంది. తన బాధ చూడలేక, నాకేమైనా పర్వాలేదు అనుకొని గుండె నిబ్బరం చేసుకొని అటువైపు తిరిగి ఉన్న శైలు దగ్గరికి స్పీడ్గా వెళ్ళి తన నడుం చుట్టూ చేతులు వేసి ఫోర్స్గా దగ్గరికి తీసుకొని తనకి రెస్పాండ్ అయ్యే ఛాన్స్ కూడా ఇవ్వకుండా తనని పట్టుకొని గట్టిగా పెదవులపై ముద్దు పెట్టుకుంటాడు.
ఎప్పుడైతే శైలుని తాకాడో అప్పటి నుంచే షాక్తో పాటు గుండెలో నొప్పి కూడా స్టార్ట్ అయిపోతుంది సిద్ధుకి. అయినా కూడా వదలకుండా ఏదైతే అది అయింది అనుకొని అలానే బలంగా ముద్దు పెట్టుకుంటాడు. సిద్ధు అంత సడన్గా అలా చేసేసరికి ఏం అర్థం కాక కళ్ళు అలా పెద్దవి చేసి చూస్తూ సిద్ధు నుంచి వేరుపడాలి అనేసి గింజుకుంటుంది శైలు. తను ఎంత వేరుపడాలి అని ట్రై చేస్తే అంతకంతా ఇంకా దగ్గరికి లాక్కుంటూ బలంగా ముద్దు పెట్టుకుంటాడు సిద్ధు. తన నొప్పి అంతకంతా పెరిగిపోయి గుండెల్లో నుంచి లైట్గా బ్లడ్ రావడం స్టార్ట్ చేస్తుంది. అయినా వదలడం లేదు సిద్ధు. అది చూసిన కిట్టి సిద్ధా సిద్ధా అని ఎంత పిలిచినా పలకడం లేదు. వస్తున్న షాక్ వల్ల బాడీలో నరాలు అన్నీ చిట్లిపోతున్నట్టే ఉంది సిద్ధుకి. అయినా కూడా శైలు పడిన బాధ ముందు ఇదేమీ తక్కువ కాదు అన్నట్టు మొండిగా అలానే చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే సిద్ధు పూర్తిగా తన దగ్గరకు వచ్చాడు అని శైలు శరీరం ఫీల్ అయిందో అప్పుడే వీరన్యుడు వేసిన మంత్రం నాశనం అయిపోయి శైలు నార్మల్ అయిపోతుంది. షాక్ కట్టడం తగ్గిపోయింది అని గమనించిన సిద్ధుకి ఇంకా గుండె దగ్గర నొప్పి మాత్రం పెరిగిపోతూనే ఉంటే మొండిగా నువ్వెంతైనా పెరుగు, నేను మాత్రం ఈసారి తనని వదలను అని పూర్తిగా తనని తన దగ్గరికి లాగేసుకుంటూ నడంపై ఉంచిన తన చేతులను బిగిస్తుంటే అప్పటి వరకు గింజుకుని దూరం జరగాలి అనుకున్న శైలు మొదటిసారి సిద్ధు తనని అంత దగ్గరగా తీసుకున్నాడన్న ఫీల్ తనకి వస్తుంటే ఆనందంతో ప్రేమగా ఇస్తున్న ప్రియుడి తొలి ముద్దుకి మైమర్చిపోతూ తను చేస్తున్న ప్రయత్నం ఆపేసి సిద్ధు చుట్టూ చేతులేసుకొని తను కూడా ప్రతిస్పందిస్తూ ప్రేమగా సిద్ధుని ముద్దు పెట్టుకుంటుంది. ఎప్పుడైతే శైలు పెదవులు సిద్ధు పెదవులతో మెలిపడిపోయాయో సిద్ధుకి కొద్దిగా గుండెల్లో నొప్పి తగ్గిపోతున్నట్టు అనిపిస్తుంటే షాక్తో కళ్ళు తెరుస్తాడు, కానీ వదలడు. అలా తగ్గిపోతూ ఉన్న నొప్పి పూర్తిగా పోతూ గుండె నుంచి కారుతున్న రక్తం కూడా మొత్తంగా లోపలికి వెళ్ళిపోయి పూర్తిగా నార్మల్ అయిపోతాడు సిద్ధు. నొప్పి రావడం లేదు అన్న సంతోషం ఆనందం ఎక్కువైపోతుంటే ఇష్టంగా హత్తుకున్న సఖినే ఇంకా ప్రేమగా పట్టు బిగిస్తూ ప్రేమగా ప్రియురాలిస్తున్న అదరాల మాధుర్యాన్ని చిరుకానుకగా ఆస్వాదిస్తూ శైలు పెదవుల్ని పూర్తిగా తన పెదవులతో బిగించేస్తాడు సిద్ధు. ఎన్నో రోజుల నుంచి నిరీక్షిస్తున్న తన కోరిక ఇన్ని రోజులకి తీరిందన్న ఆనందం పెరిగిపోతుంటే సంతోషం పట్టలేక అలా ఎంతసేపు ఉన్నాడో తెలీదు. ఇలా వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్న సమయంలో నేనున్నాగా మీ ఆనందాన్ని పోగొట్టడానికి అన్నట్టు శనిలా దాపురిస్తాడు శరణ్యుడు. వీడి నెత్తిన బండబడ కొంచెంసేపు కూడా వాళ్ళని వదలవా, నీకు పని పాట లేదేంట్రా నిజంగానే? వీళ్ళని చూసి కోపంగా రగిలిపోతూ శైలుపై అగ్నితో మండే అగ్నిగోళాన్ని ప్రయోగిస్తాడు శరణ్యుడు. అది గమనించిన సిద్ధు సడన్గా శైలుని పక్కకు జరిపి ఒక చేత్తో శైలుని పట్టుకొని ఇంకో చేత్తో ఫోర్స్గా వస్తూ బగబగా మండిపోతున్న ఆ గోళాన్ని పట్టుకుంటాడు. అది చూస్తున్న శైలు కళ్ళు ఆడలేదు. సిద్ధు మంటేంటి అలా పట్టుకున్నావు అని సిద్ధుని చూసేసరికి సిద్ధు కళ్ళు నీలంగా మెరుస్తూ కనపడతాయి. అవి చూడగానే ఒక్కసారిగా దడుచుకొని మాట్లాడదామన్న నోట మాట రాక అలా చూస్తూ ఉండిపోతుంది. అప్పుడే రూమ్లో ఏదో శబ్దం రావడంతో అందరూ అక్కడికి వచ్చేస్తారు. చరణ్ని మనోజ్ని చూసి ఆ గోళాన్ని కంట్రోల్ చేస్తూనే బావా వెంటనే శైలుని దూరంగా తీసుకెళ్ళండి అని చెప్తుంటే కిట్టిగాడు వాడి శక్తితో శరణ్యుణ్ణి కట్టడి చేస్తున్నాడు. శైలుకి ఏమీ అర్థం కాక తన కళ్ళు సిద్ధునే చూస్తున్నాయి. సిద్ధు ఏమైంది అంటూ చరణ్ ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళండి చరణ్ ప్లీజ్ అని అరిచినట్టే చెప్పడంతో శైలుని తీసుకుని వెళ్తున్న వాళ్ళు దారికి వాళ్ళని వెళ్ళనివ్వకుండా మంటలు వేస్తాడు శరణ్యుడు. ఆ మంటలు చూసి అందరూ ఒక అడుగు వెనక్కి వేసి అట్టుగా చూసిన వాళ్ళకి అక్కడ ఒక వికృతమైన ఆకారంతో చూస్తేనే దడుచుకునేలా ఉన్న వాడి రూపం చూడగానే గుండె జల్లుమంటుంది అందరికీ. చరణ్ మనోజ్ వీడేనా వాడు అనుకొని చూస్తూ ఉంటారు. ఆ మంటల్ని చూసి సిద్ధు తన పవర్తో చేతిలోంచి నీళ్ళని మంటల మీద చల్లగానే ఆ మంటలన్నీ ఆరిపోతాయి. చేతిలో పట్టుకున్న శరణ్యుడి అగ్నిగోళం అలానే తిప్పుతూ వాడి మీదకే తిప్పికొడతాడు సిద్ధు. దాంతో వాడు ఆ మంటని తట్టుకోలేక ఒక అడుగు వెనక్కి వేయడంతో బావా త్వరగా వెళ్ళండి అని అందరినీ పంపించేస్తాడు. సిద్ధునే దీనంగా ఆశ్చర్యంగా వింతగా చూస్తూ అక్కడి నుంచి బయటికి అడుగు పెడుతుంది శైలు. వాళ్ళటు వెళ్ళగానే ఎవరికి ఏమీ కాకుండా ఆ శరణ్యుడి కన్ను కూడా వాళ్ళ చుట్టూ పడకుండా అందరూ ఉన్న చోటనే ఒక పెద్ద వలయం ఏర్పరుస్తాడు. అది చూసి అందరూ షాక్తో అలా చూస్తూ ఉండిపోతారు. ఒక్క చరణ్ మనోజ్ అండ్ కార్తీక్ తప్ప. వాళ్ళు సేఫ్గా ఉన్నారు అని తెలిసాక గాలిని మంటని నీటిని ఇలా పంచభూతాల్లో భాగాలైన మూడింటిని జతపరిచి పెద్ద శక్తిగా తయారు చేసి శరణ్యుడిపై వదులుతాడు సిద్ధు. సిద్ధు చేస్తున్నది చూసి అది దగ్గరికి వచ్చేలోపు కిట్టి పక్కకి తప్పుకుంటాడు. ఇదేది ఊహించని శరణ్యుడు ఒక్కసారిగా సిద్ధు దాడి తనకు తగలగానే బాల్కనీలో నుంచి ఎగురుకుంటూ పోయి గార్డెన్లో పడిపోతాడు. సిద్ధు కిట్టి ఇద్దరు ఎగురుకుంటూ వెళ్ళి వాడి ముందు నుంచుని ఏంరా నా ఇంకో శక్తి గురించి నీకు తెలియదు అనుకుంటా కదా, ఇది నాకు భూమాత ఇచ్చింది. నేను ఎక్కువ ఎందుకు వాడను అంటే నీలాంటి వాళ్ళకి ఇది చాలా ఎక్కువ, ఇప్పుడు తప్పక వాడాల్సి వచ్చింది.
అంటూ చచ్చిన పాములా పడి ఉన్న వాడిపై తన పవర్తోని కోపంగా పిడిగుద్దులు గుద్దుతూ, ఎంత ధైర్యం ఉంటే నా శైలు మీదనే దాడి చేయాలని ప్రయత్నిస్తావా అంటూ మూతి పగిలేలా బాదుతూ ఉంటాడు సిద్ధు. ఇంకొక వైపు కిట్టి తన పవర్తో వాడిని ఎక్కడికి కదలనీయకుండా కట్టడి చేస్తూ ఉంటాడు. వాళ్ళ దెబ్బలకి ఆల్మోస్ట్ చచ్చిపోయాడు కాస్త వెనక నుంచి వీరన్యుడు దాడి చేయడంతో వాళ్ళ పట్టు కొద్దిగా కదులుతుంది. అలా కదలగానే గాలిలా మారిపోయి పూర్తిగా సుడిగాలితో కలిపేస్తూ తమ్ముడిని తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు వీరన్యుడు. ఇదంతా పైన కిటికీలోంచి చూస్తున్న అందరికీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరూ కూడా ఊహించలేకపోతూ ఉంటారు. అసురులు అటు పారిపోగానే అంతవరకు గంభీరంగా బీభత్సంగా ఉన్న ప్రకృతి అంతా నిర్మానుష్యమైపోతుంది. వాళ్ళు పారిపోయారు అని తెలుసుకున్నాక చాలా రోజుల తర్వాత ఉపయోగించడంతో కొంచెం ఎక్కువగానే శక్తి నశించిపోతుంది సిద్ధుకి. శక్తి తగ్గడంతో ఉన్న చుట్టూనే కూలబడిపోతాడు. అది చూసిన కిట్టి, సిద్ధా నీకేం కాలేదు కదా అంటూ కంగారుగా వస్తాడు. తను ఎవరో, ఇక్కడ అసలు ఏం జరుగుతుందో తెలియకపోయినా సిద్ధు ప్రాణంకి ఏమైనా అయ్యిందేమో అని ఇక్కడ శైలు ప్రాణం విలువిల్లాడిపోతుంది. సిద్ధు నార్మల్ అవ్వగానే వీళ్ళ చుట్టూ ఉన్న వలయం కొద్ది కొద్దిగా మాయమైపోతుంది. ఒక యుద్ధం తర్వాత ఎంత నిశ్శబ్దం అయితే వస్తుందో అలా ఆ ప్రాంతం అంతా సైలెంట్గా మారిపోతుంది. సిద్ధు గార్డెన్లోని కూలబడిపోవడం చూసి పరుగు పరుగున అందరూ తన చుట్టూ చేరిపోతారు. ఆ పోట్లాటలో సిద్ధుకి కూడా అక్కడక్క గాయాలు తగలడం వల్ల రక్తం కారుతూ ఉంటుంది. అది అందరూ చూస్తున్నా ఎవరికి తన దగ్గరికి వెళ్ళే ధైర్యం లేక అలా చూస్తూ ఉండిపోతారు. అది చూసిన చరణ్, మనోజ్ మాత్రం సిద్ధు అంటూ ముందుకు వెళ్ళేలోపు తన ప్రాణం ఉండబట్టలేక తను ఎవరైనా కానీ నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించా, తనని నేను ఇలా చూడలేను అంటూ స్పీడ్గా సిద్ధు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన ముందు మోకాల మీద కూర్చుని గట్టిగా హగ్ చేసుకుంటుంది శైలు. తన రూపం బయటపడ్డాక ఎక్కడ తనని దూరం పెడుతుందో అన్న భయం ఇందాక నుంచి సిద్ధు గుండెను కాల్చేస్తుంటే, ఇప్పుడు శైలు వెచ్చని కౌగిల్లో నీతో ఎప్పటికీ నేను తోడుగా ఉంటా అన్నట్టు తనకు అనిపిస్తుంటే ప్రాణంగా ప్రేమించిన సఖిని ఓపిక లేకపోయినా ఇష్టంగా గుండెల్లోకి పొదుపుకుంటాడు సిద్ధు. కొద్దిసేపటికి తనని వదిలి తన కళ్ళల్లోకి చూస్తూ, నీకేం కాలేదు కదా సిద్ధు అంటుంటే అక్కడ జరిగిన సంఘటన సిద్ధుని అలా చూశాక కూడా కనీసం నువ్వు ఎవరు, ఏంటిదంతా అని ఒక్క మాట కూడా అడగకుండా తనకి ఏమైనా అయిందేమో అన్న కంగారు, భయం తన కళ్ళల్లో కనిపిస్తుంటే ఆమె ప్రేమకి కరిగిపోతున్నాడు సిద్ధు. సిద్ధు వల్లంతా తడిమి చూస్తూ అక్కడక్కడ గాయాలు కనపడగానే కళ్ళలో నీళ్ళొస్తుంటే కంగారుగా ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురావడానికి అని వెళ్ళడానికి ట్రై చేస్తుంటే తనని వెళ్ళనివ్వకుండా ఆపేస్తాడు. కంగారుగా, సిద్ధు బ్లడ్ వస్తుంది, క్లీన్ చేస్తాను కదా అంటూ సిద్ధు గాయాల వైపు చూసి ఆగిపోతుంది. సిద్ధుకి తగిలిన దెబ్బలన్నీ ఆటోమేటిక్గా హీల్ అయిపోతూ కనిపిస్తుంటే బిత్తరపోయి అలా వెనక్కి కూలిపడిపోతుంది. మొదటిసారి తనకి దెబ్బ తగిలినప్పుడు చూసిన సంఘటనలాగానే ఇప్పుడు సిద్ధు శరీరం మీద కనిపించేసరికి షాక్తో నోట మాట రావట్లేదు శైలుకి. అక్కడున్న మనోజ్, చరణ్ అండ్ కార్తీక్ తప్ప మిగతా వాళ్ళందరి పరిస్థితి ఇంచుమించు ఇంతే ఉంది. కంగారుగా, సిద్ధు ఏంటిది అంటుంటే మెల్లగా తలనొప్పి స్టార్ట్ అవుతుంది శైలుకి. అంతే, అమ్మా అంటూ తల పట్టుకొని నొప్పి భరించలేక పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటుంది. అది చూస్తున్న సిద్ధుకి భయంతో, శైలు ఏమైందిరా, ఏమైంది అంటూ చిన్నగా లేచి తన దగ్గరికి వెళ్తే, అమ్మా అంటూ అరుస్తూ తల బద్దలైపోతుంది సిద్ధు. నా వల్ల కావట్లేదు, అంతకంతా ఎక్కువైపోతుంది అన్నయ్య, నొప్పి భరించలేకున్నా అన్నయ్య అంటూ అరుస్తూ ఉన్న దగ్గరే కుప్పకూలిపోతుంది. శైలు పరిస్థితికి గుండె పగిలిపోతున్నట్టు అనిపిస్తుంటే అందరూ తన చుట్టూ చేరిపోతారు. సిద్ధు తన దగ్గరికి వెళ్దామన్నా కొద్ది నీరసంగా ఉండడంతో కదలలేకపోతూ ఉంటాడు. శైలు శైలు అని అందరూ ఎంత పిలిచినా తనలో చలనం లేదు. సిద్ధుకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. బావా ఫస్ట్ తనని లోపలికి తీసుకెళ్ళండి అనడంతో మనోజ్ తనని ఎత్తుకొని తీసుకువెళ్ళిపోతాడు. తనతో పాటే అందరూ లోపలికి వెళ్తారు. చరణ్, కిరణ్ ఇద్దరూ సిద్ధుని లేపి చిన్నగా తనని లోపలికి నడిపిస్తారు. కార్తీక్ ఏదో వెతుకుతుంటే, కార్తీక్ నేను ఇక్కడున్నాను అంటూ నీరసంగా పిలుస్తాడు కిట్టి. కిట్టి రా అంటూ తన్ని చేతిలోకి తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు కార్తీక్. ఇదంతా కైలాసం నుంచి చూస్తున్న స్వామీజీ కళ్ళు తెరిచి, నేను వచ్చే సమయం ఆసన్నమైంది, వస్తున్నా నాయనా అంటూ చిన్నగా నవ్వుతూ ఉన్న చోటు నుంచి మాయమైపోతాడు. రూమ్లో శైలుని బెడ్ మీద పడుకోబెట్టి సిద్ధుని పక్కనే ఉన్న సోఫాలో కూర్చోబెడతారు. శైలుకి ఏమైందో ఏమో అన్న భయం అంతకంతా పెరిగిపోతూ ఉంది సిద్ధుకి. అందరూ కంగారుగా శైలు చుట్టూ చేరి, అమ్మ శైలు ఏమైందిరా, లేరా అంటూ ఏడుస్తుంది రాధ నీరసంగా. అత్తయ్య మీరు ఒక్క నిమిషం ఆగండి, నేను చూస్తాను అని సిద్ధు అంటుంటే కోపంగా, అసలు ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, మా అమ్మాయిని ఏం చేయడానికి వచ్చావు అని కోపంతో ఊగిపోతుంది రాధ.
రాధా నువ్వాగు, సిద్ధు పరిస్థితి కూడా ఏం బాలేదు, ఎందుకు ఊరికే అలా అరుస్తున్నావు అంటాడు కిరణ్. అవునత్త నువ్వు కొంచెం ఆగు, ఫస్ట్ శైలుకి స్పృహ రాని తర్వాత మీకు అన్ని వివరంగా మేం చెప్తాం అంటాడు చరణ్. షాలుకి గీతుకి సిద్ధుని చూస్తుంటే చాలా భయంగా ఉంది. కానీ శైలుకి ఏమైందో ఏమో అన్న కంగారు భయం సిద్ధు కళ్ళలో కనిపిస్తుంటే ఏం అనలేకపోతున్నారు. సిద్ధు తనకి ఏమైందో చూడొకసారి అని మనోజ్ చెప్పడంతో అతి కష్టంగా మాటలు కూడబెట్టుకొని, కిట్టి నువ్వు బాగానే ఉన్నావా? కార్తీక్ చేతిలోంచే మత్తుగా, హా సిద్ధ పర్లేదు, సరే ఒకసారి శైలుకి ఏమైందో చూడు అనగానే కార్తీక్ చేతుల్లోంచి గాల్లో ఎగురుకుంటూ వెళ్ళి శైలు తల మీద వాలిపోతాడు కిట్టి. అది చూస్తున్న అందరికీ కనురెప్పలు ఆడడం లేదు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతారు. కిట్టి మెల్లిగా శైలు బ్రెయిన్లో కొద్ది కొద్దిగా బవర్నిస్తూ తను కాన్షియస్లోకి వచ్చేలా చేస్తాడు. సిద్ధ ఇంకొద్దిసేపట్లో తనకి స్పృహ వస్తుంది, అసలు ఏమైంది కిట్టి అని సిద్ధు అడిగేలోపే కార్తీక్ అడుగుతాడు. ఏమైంది అనేది ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు సిద్ధ, ఈ తలనొప్పే సిద్ధు తనకి ఎప్పుడైనా వచ్చేది, అది వచ్చినప్పుడు అంతా ఇలా స్పృహ తప్పి అయితే పడిపోతుంది, కానీ ఈరోజు మరీ నొప్పి భరించలేక విలువెల్లాడిపోయింది అంటాడు చరణ్. నేను ఎలాగోలా కనుక్కుంటాలే చరణ్, మీరేమీ కంగారు పడకండి, తన నా ప్రాణం, నాలో ఉన్న ప్రాణం అంతా తనకు పోసైనా తనని కాపాడుకుంటాను అని మత్తుగా చెప్తుంటే మనోజ్ తన పక్కనే ఉండి తనని పట్టుకుంటూ, షాలు సిద్ధుకి ఏమైనా తినడానికి తీసుకురా అనగానే, హామను ఇప్పుడే వెళ్తున్నా, నాకేం వద్దు బావా, ఫస్ట్ తనకి స్పృహ రావాలి. పర్లేదులే సిద్ధు, తనకి మెలకు వస్తుంది, నువ్వు టెన్షన్ పెట్టుకోకు, నీకు కొంచెం రెస్ట్ అలాగే ఎనర్జీ కావాలి, ప్లీజ్ ఇంకేం మాట్లాడకు అనడంతో సైలెంట్ అయిపోతాడు సిద్ధు. షాలు భోజనం తీసుకొచ్చి సిద్ధుకి తినిపిస్తుంటే, పర్లే షాలు నేను తింటాను. ఇప్పటికీ సిద్ధు ఎవరో ఏంటో అన్న క్లారిటీ లేక తనను చూస్తే కొద్దిగా భయం కలుగుతున్న శైలుపై సిద్ధు చూపిస్తున్న ప్రేమను చూస్తుంటే తను ఎలాంటి వాడైనా కూడా తప్పుగా అనుకోలేకపోతుంది షాలు. ఏం కాదులేండి సార్, ఇప్పుడు మనమంతా ఒక ఫ్యామిలీనే కదా, నాకు కాబోయే బ్రదర్కి నేను తినిపిస్తే తప్పేం లేదు, పట్టండి అంటూ సిద్ధుకి భోజనం తినిపిస్తుంది షాలు. ఎంత జరిగినా సిద్ధుని అర్థం చేసుకుంటూ తనని తప్పు పట్టక సిద్ధుని తన ఫ్యామిలీలో కలిపేసుకుంటున్న షాలు అర్థం చేసుకునే గుణాన్ని చూస్తుంటే తనపై ప్రేమ ఇంకా పెరిగిపోతుంది మనోజ్కి. తినిపించేశాక, కొంచెం సేపు రెస్ట్ తీసుకో సిద్ధు, ఇలా పడుకో అంటూ సోఫాలో పడుకోబెడుతుంటే, లేదు బావా శైలుని చూడాలి నేను అని మొండిగా అంటుంటే, తను లేచాక నేను లేపుతాను సరేనా, ఇంక పడుకో అని బలవంతంగా పడుకోబెడతాడు మనోజ్. కొద్దిసేపటికి శైలుకి మెలకు రావడంతో అందరూ తన చుట్టూ చేరి కంగారుగా చూస్తూ ఉంటారు. స్పృహలోకి వచ్చిన శైలు కళ్ళు తెరిచి అందరినీ చూస్తుంది, కానీ ముఖంలో ఎలాంటి మార్పు లేదు. ఇందాక నుంచి తన కళ్ళు ఒకరి కోసం వెతుకుతున్నాయి, కానీ ఎంత వెతికినా సిద్ధు మాత్రం కనిపించడం లేదు తన కళ్ళకి. ఓపిక లేకపోయినా నీరసంగా, అన్నయ్య సిద్ధు ఏడి అని మత్తుగా అడుగుతుంటే పక్కనే సోఫాలో పడుకోబెట్టిన సిద్ధుని చూపిస్తాడు మనోజ్. తనను చూసి కంగారుగా, తనకేమైందన్నయ్య అంటూ తన పరిస్థితి కూడా చూసుకోకుండా స్పీడ్గా లేచి సిద్ధు దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఉన్న అందరికీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమకి ఆప్యాయతకి వాళ్ళ గొప్ప బంధానికి ఇద్దరిలో ఎవరికి ఏమైనా ఇద్దరూ తట్టుకోలేరు అనుకోగానే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఒకరికొకరు అంటే ప్రాణం కంటే ఎక్కువ. ఇంతసేపు శైలుకి ఏమైందో అని సిద్ధు అల్లాడిపోతే లేచిందో లేదో తన పరిస్థితి కూడా చూసుకోకుండా సిద్ధుకి ఏమైందో అని పరిగెత్తుకుంటూ వెళ్ళిన బిడ్డ ప్రేమకి కరిగిపోతున్నారు రాధాకిరణ్లు. శైలుని సిద్ధుని చూస్తుంటే బాధ ఎక్కువైపోతుంది షాలు గీతులకి. ఇద్దరు మనోజ్ చరణ్ల దగ్గరకు వెళ్ళి వాళ్ళ బాధనంతా వాళ్ళతో పంచుకుంటారు. వాళ్ళ బాధ పోయేంత వరకు ప్రేమగా ఓదార్చుతూ ఉంటారు ఇద్దరు. కంగారుగా సిద్ధు దగ్గరికి వెళ్ళిన శైలు సోఫా దగ్గర కింద మోకాళ్ళ మీద కూర్చుని తన చెంప తడుతూ తన గుండెలపై తలవాల్చి, సిద్ధు లెగవా, నీకేం కాలేదు కదా, ప్లీజ్ ఒకసారి లెగు అంటుంటే తన కన్నిటి స్పర్శ సిద్ధు గుండెని తాకగానే కళ్ళు తెరుస్తాడు సిద్ధు. శైలుకి మెలకు వచ్చింది అన్న సంతోషంతో ప్రేమగా శైలు చెంప మీద చెయ్యేస్తూ, బంగారం నీకేం కాలేదు నాన్న, చూడు బాగానే ఉన్నా అని చిచ్చి నీకేం కాలేదని, బంగారం నాకేం కాలేదు నాన్న, చూడు బాగానే ఉన్నా అని చెప్తుంటే సిద్ధు చెయ్యి స్పర్శ అలాగే తన గొంతు విని తల పైకెత్తి చూస్తుంది శైలు. చిన్నగా లేచి సోఫాలో కూర్చుంటూ తన్నే చూస్తూ ప్రేమగా చేతులు ముందుకు చాపి పిలుస్తుంటే, సిద్ధు అంటూ సంతోషంగా నవ్వుతూ పైకి లేచి చిట్టి గువ్వ పెట్టెలా తన గుండెల్లో ఒదిగిపోతుంది. ఇన్ని రోజుల తర్వాత శైలు అంత దగ్గరగా ఉన్నా తనకి చిన్న నొప్పి కూడా రాకపోయేసరికి సిద్ధుకి చెలి స్పర్శతో గాల్లో తేలుతున్నట్టుంటే గట్టిగా గుండెలోకి పొదుపుకుంటున్నాడు. అది చూస్తున్న చరణ్ మనోజ్, సిద్ధు ఇప్పుడు నీకు నొప్పి ఏం రావడం లేదా అని ఆశ్చర్యంగా అడుగుతారు. శైలుని అలానే గుండెల్లో పొదువు పట్టుకుంటూ, లేదు బావా
పోయింది అని కళ్ళల్లో సంతోషంగా వస్తున్న కన్నీళ్ళని స్వేచ్ఛగా వదిలేస్తూ చెప్తాడు. అక్కడ ఉన్న వాళ్ళకి అంతా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక వాళ్ళనే చూస్తూ ఉన్నారు. అదేంటి సిద్ధు, ఎలా పోయింది ఇది అని సంతోషంగా అడుగుతాడు చరణ్. శైలుని పైకి లేపుతూ తన గడ్డం పట్టుకుని తన కళ్ళలోకి చూస్తూ, ఇదిగో మీ బుల్లి రాక్షసి, కాదు మన బుల్లి రాక్షసిని అడగండి అంటుంటే ఎవరికీ ఏం అర్థం కావట్లేదు, శైలుతో సహా. అర్థం కాలే సిద్ధు అంటాడు మనోజ్ శైలుని చూస్తూ. ఇన్ని రోజులు నా నొప్పికి కావాల్సిన మెడిసిన్ శైలుతోనే ఉంది బావా, నేనే దాన్ని కనిపెట్టలేకపోయాను. ఆ రోజు నా శ్వాసని తనకు ప్రాణంగా ఎలా పోసి నా బంగారాన్ని బ్రతికించుకున్నానో అలానే తను ప్రేమగా తన శ్వాసని నాలో కలపడం వల్ల ఆ నొప్పికి కొద్దిగా తగ్గుతూ పూర్తిగా నా నుంచి దూరం అయిపోయింది. ఇద్దరిని మనస్ఫూర్తిగా చూసుకుంటూ మీకు తెలియకుండానే ఒకరికొకరు ప్రాణాలు పోసుకున్నారన్నమాట అంటాడు మనోజ్. అవును బావా, శైలు ప్రాణం ఎప్పుడో నాలో కలిసిపోయింది. ఇప్పుడు ఇద్దరం ఒకటిగా కలిసి ఉన్న ప్రాణాలు. శైలుకి ఏం అర్థం కాక మనోజ్ని సిద్ధుని మార్చి చూస్తుంటే తనని చూసి అర్థం కాలేదా నాన్న అంటుంటే ఓహో అని తల ఆడిస్తుంది. చిన్నగా నవ్వి, ఆ రోజు నీకు యాక్సిడెంట్ జరిగింది, అప్పుడు నేను హాస్పిటల్లో జాయిన్ చేసింది నేనే కదరా. కళ్ళు పెద్దవి చేసుకొని నువ్వా సిద్ధు చిన్నగా నవ్వుతూ అంటూ ఆ రోజు జరిగిందంతా చెప్పేస్తాడు. సిద్ధు ఎవరు అనేది కొద్దిగా భయం పుట్టిస్తున్నా తన నుంచి కొద్ది దూరం కూడా భరించలేక అలానే ఉండిపోతుంది శైలు. రే, అసలు సిద్ధు ఎవరు? మీ ఇద్దరికీ సిద్ధు గురించి ముందే తెలుసా? ఒకవేళ తెలిస్తే మాతో ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది రాధ. అమ్మా, మాకు ఈ మధ్యనే తెలిసింది. నువ్వు భయపడేంత దుర్మార్గుడేం కాదు మన సిద్ధు. నిజానికి చెప్పాలంటే మనం ఈ భూమి మీద సురక్షితంగా బ్రతుకుతున్నామంటే దానికి సిద్ధు లాంటి వాళ్ళే కారణం. ఇలా రండి అందరూ అంటూ అందరినీ మంచం మీద కూర్చోబెట్టి, శైలు నువ్వు కూడా రా అంటుంటే ఆహా అంటూ సిద్ధుని గట్టిగా కచ్చుకుపోయి, నేను ఇక్కడే ఉంటాను, మీరు చెప్పండి అంటుంటే నవ్వొచ్చేస్తుంది అందరికీ. ముందు చెప్పన్నయ్య, తర్వాత నవ్వుదురులేండి అంటుంటే, ఓయ్ నన్ను ఇలా వింతగా చూస్తుంటే నీకు భయం వేయట్లేదానే అని సిద్ధు అంటే తన వైపు ప్రేమగా నవ్వుతూ చూస్తూ, నీ కౌకిల్లో నాకు రక్షణే కనిపిస్తుంది సిద్ధు. నువ్వు ఎలాంటి వాడివైనా నీ స్పర్శలో నాకు నీ ప్రేమే తెలుస్తుంది. కాబట్టి నేనేం భయపడ్ను, నువ్వు రాక్షసుడు అయినా సరే అంటుంటే ముచ్చటేస్తుంది సిద్ధుకి. ప్రేమగా తనని హత్తుకొని, రాక్షసుడిని అయితే అసలు కాదులే బంగారం అంటుంటే తను చుట్టుకున్న చేతులు ఇంకా బిగిచ్చేస్తుంది. వాళ్ళ ప్రేమని కళ్ళారా చూస్తున్న మనోజ్ చరణ్ల చేతుల మీద గీతో శాలులు ఇద్దరూ ఒకటి పీకి, ముందుకు అదేంటో చెప్తారా లేదా మాకు అంటారు. అబ్బా రాక్షసి, చెప్తాముండే అంటూ కొట్టిన చోట రుద్దుకుంటూ అంటాడు మనోజ్. సిద్ధు ఎవరు, ఏంటి, తను వచ్చిన పనేంటి అనేది మొత్తం వివరంగా చెప్పేస్తారు చరణ్ అండ్ మనోజ్. అమ్మయ్య చెప్పేశాం బావా అని ఇద్దరు హైఫై ఇచ్చుకొని పక్కనే ఉన్న బాటిల్ వాటర్ తాగేస్తారు. ఇది డాడీ జరిగింది. మన సిద్ధు అయితే బంగారం. ఎవరైనా తనని ఏమైనా అంటే మేము అస్సలు ఊరుకోం, ముందే చెప్తున్నా చూడండి అని మినీ వార్నింగ్ ఇస్తారు ఇద్దరు. అంతా విన్న అందరూ షాక్తోనే సిద్ధు వంక చూస్తూ ఉంటారు. శైలు తన మెడలో ఉన్న ఆ డాలర్నే చూస్తుంటే అది వాళ్ళిద్దరి మనసుల కలయికకి ప్రకాశవంతంగా మెరుస్తూ కనిపిస్తుంది. దాన్ని చేతిలోకి తీసుకొని మెరిసే కళ్ళతో, అయ్ సిద్ధు ఇది చూడు ఎలా మెరుస్తుందో అంటుంది. తన కళ్ళల్లో కనిపిస్తున్న కాంతుల్ని కళ్ళల్లో నింపుకుంటూ తన చేతిలో ఉన్న తన రత్నాన్ని ముద్దు పెట్టుకొని, ఇది మన ప్రేమకి మూలం రా, మన కలయికకి కారణం, అందుకే అలా మెరిసిపోతుంది. అంటే మనం సిద్ధు సార్ వల్లనే శైలుకి ఆ హీలింగ్ పవర్ వచ్చిందా అని అడుగుతుంది శాలు సంతోషంగా కళ్ళార్పుతూ. అవునరా అంటాడు. ఇది చూసిన రాధ, అంటే మీ అందరికీ ముందే తెలుసా మేమనే ఇక్కడ గొర్రెలో అని కోపంగా ఊగిపోతుంటే, అమ్మో అత్తయ్య, శైలుకి హీల్ అయిపోతుంది అని మాత్రమే నాకు తెలుసు, సిద్ధు సార్ కథ ఏమీ కూడా నాకు తెలీదు అంటుంది శాలు. పోండ్రా అందరూ అంతే కదా, మేమే వేరే వాళ్ళం కదా అంటుంటే సిద్ధు శైలు ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని మెల్లిగా లేచి రాధాకిరణ్ల దగ్గరకు వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటూ, అత్తయ్య మీ దగ్గర విషయం దాచాలని కాదు, ఒకవేళ నా రహస్యం బయటపడితే మీ నుంచి నా ప్రాణం నుంచి ఎక్కడ దూరం అవ్వాల్సి వస్తుందో అన్న భయంతోనే చెప్పలేకపోయాను, నన్ను క్షమించండి మావయ్య, నన్ను క్షమించండి అంటూ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాడు సిద్ధు. అవును మా, నా మ్యాటర్ మీకు చెప్తే కంగారు పడతారనే చెప్పలేదు, అంతేగాని మిమ్మల్ని వేరు చేయాలి అని కాదు. నేను ఎందుకు అనుకుంటాను డాడీ అలాగా, సారీ మమ్మీ, సారీ డాడీ, సిద్ధు చాలా మంచోడు, ప్లీజ్ తనని ఏమనకండి అంటుంటే రాధాకిరణ్లు ఇద్దరూ కరిగిపోయి ఇద్దరిని ప్రేమగా పైకి లేపి వాళ్ళ చెంపలు తడుతూ, పిచ్చి పిల్లలు మీరు మరీ అంత బాధపడాలారా, మాలకి ఎంతసేపు ఉంటుంది, ఎప్పుడో ఎగిరిపోయింది అంటూ ఇద్దరిని ప్రేమగా హత్తుకుంటారు. కొద్దిసేపటికి, అవును సిద్ధు నీకు మాయలో మంత్రాలు బాగా తెలుసా అని రాధ అడుగుతుంటే కొద్దిగా నవ్వి, ఎందుకత్తయ్య, ఎప్పటి నుంచో రియల్ మ్యాజిక్ చూడాలి అని చాలా ఆసరా అంటుంటే,
ఇలానా అంటూ పక్కనే ఉన్న బాటిల్ని ఎగిరేస్తూ రాధ దగ్గరికి తీసుకొస్తాడు సిద్ధు. ఏ ఇప్పుడే కదా చెప్పింది, అంతలోనే ఇలా అంటుంటే అది వచ్చి రాధ చేతిలో పడిపోతుంది. ఇదంతా అందరూ సంతోషంగా నవ్వుతూ చూస్తూ ఉంటారు. సరే సార్, ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంట్లో అమ్మ వాళ్ళు ఏదో చూస్తూ ఉంటారు, ఇక నేను వెళ్ళొస్తాను అంటాడు కార్తీక్. అలాగే కార్తీక్, నీ హెల్ప్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో విషయం, అమావాస్య ఇంకా అయిపోలేదు, అప్పటి వరకు ఈ రక్షణ తాడిని మాత్రం తీసేయకు. అలాగే మీ అందరూ కూడా, మావయ్య నేను చెప్పేంత వరకు ఎవరూ తీయకండి, సరేనా? సిద్ధు, బావా, వాడు పారిపోయాడు కదా, మళ్ళీ వస్తాడా? ఖచ్చితంగా వస్తాడు బావా, 2 సార్లు దెబ్బతిన్నాడు, నా మీద పగతో రగిలిపోతూ ఉంటాడు. వాడికి ఇప్పుడు కావాల్సింది అమావాస్య, ఆ రోజు కోసం గట్టిగా ఎదురు చూస్తున్నాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని శైలుని దగ్గరికి తీసుకొని, తనకి మాత్రం ఏం కాకుండా చూసుకోవాలి బావా. ఇప్పుడు కూడా వాడు తన మీదనే దాడి చేశాడు, కానీ ఆ తాయెత్తు వల్ల అది నా వైపు తిరిగింది. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి, వాడి నీడ కూడా శైలుని తాకడానికి వీల్లేదు అని కోపంగా చెప్తుంటే, సిద్ధు తనపై ఇంత ప్రేమ కురిపిస్తుంటే తట్టుకోలేకపోతుంది శైలు. మేమంతా నీకు ఎప్పటికీ తోడుగా ఉంటాం సిద్ధు అంటూ చరణ్, మనోజ్, కార్తీక్ చేతుల ముందుకు చాపుతారు. మేం కూడా అంటూ రాధాకిరణ్లు, మేము కూడా అంటూ ఆ ఇంటి కోడళ్ళు, సిద్ధునే చూస్తూ నేను కూడా అని శైలు అందరూ చేతులు కలుపుతుంటే, నేను కూడా అంటూ ఎగురుకుంటూ వచ్చి వాళ్ళ చేతుల మీద వాలిపోతాడు కిట్టిగాడు. అందరూ నవ్వుకొని ఇక డిన్నర్ చేసి పడుకుందాం రండి, ఇప్పటికే చాలా లేట్ అయింది అంటూ అందరూ ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు. సిద్ధు ఇంటికి వెళ్తానన్నా వెళ్ళనివ్వకుండా కంటి చూపులతోనే భయపెట్టి మరీ అక్కడే ఉంచేస్తుంది శైలు. అమ్మా, మొత్తానికి సిద్ధు శైలు కలిసిపోయారు. ఈ పాట ఎప్పుడెప్పుడు రాస్తానా అని ఎంతో ఎక్సైట్మెంట్తో ఎదురు చూస్తున్నా నేను అని చెప్తుంది మన కీర్తి పాప. దీనికోసమే కదా మీ అందరూ కూడా ఎదురు చూస్తుంది. ఐ హోప్ మీరు చాలా హ్యాపీ. అలాగే మాకు సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఈ రోజుకి ఇంతే మరి, ఇంకుంటాను. ఇట్లు మీ సౌజన్య పత్వాడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.